ఎట్లా ఉంది? 2 నెలలు అంటే ఇప్పుడే ఏం తెలిసింది సార్. పరిపాలన చేయాలంటే ఒక 5-6 నెలలు పట్టాలి. మొత్తం చేయాలంటే ఇవన్నీ చూసుకోవాలి కదా. టైం పడుతుంది, వెయిట్ చేయాలి. పెన్షన్ ఇచ్చారు, బాగానే పెన్షన్ ఇచ్చారు. ఆ ఎంప్లాయీల చేత వాలంటీర్లా పని చేపిస్తున్నారు, పని చేస్తున్నారు. ఈ వాలంటీర్లు పెడతా అన్నాడు, ఇంకా వాలంటీర్లు ఇంకా పెట్టలే. 10,000 ఇచ్చి చేస్తానన్నాడు, చేస్తా అన్నాడు, అయినా ఏం చేపిలే. మరి చూడాలి, వెయిట్ చేయాలి. అంటే ఇప్పుడు పక్క చూస్తున్న రాష్ట్రం లోడ్ బడ్జెట్ లో ఉంది. 13 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తారు అంట అనుకుంటారా? చేస్తారని అనుకుంటున్నాను. చెప్పాడు కదా, వాగ్దానం చేశాడు కదా. అంటే ఏ విధంగా చేస్తారు అనుకుంటున్నారు? కొంచెం మనకి పక్క నుంచి ఏదైనా కంపెనీలు పెట్టి, ఇలా స్టేట్లు వేరే వేరే కంపెనీలు పెట్టి వాటి ద్వారా కొంచెం చూస్తారని అనుకుంటున్నాను. ఈయనంటేనే కొత్త కొత్త వస్తాయి కదా కంపెనీలు, కొంచెం పరిశ్రమలు, ఇండస్ట్రీస్ నెలకొట్టి కొంచెం ఎక్కడెక్కడ ఇప్పుడు అమరావతి కూడా స్టార్ట్ చేశాడు. కొంచెం పర్లేదు, మెల్లగా అదే అందుకుంటుంది. అదే అమరావతి అంటేనే మంచి ఫేమస్, అందులోంచి చాలా కంపెనీలు తీసుకురావచ్చు, సంపద సృష్టించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఎందుకని మొదలు పెట్టారంటారు? ఆయన మొదలు పెట్టలేదు కదా సార్. జగన్ గారు మొదలు పెట్టారంటే ఈ సంక్షేమ పథకాలకి వాటికి ఇదవక అలా పక్కన పెట్టేశారు. ఈయన ఎంతసేపు సంక్షేమ పథకాల మీద జనాల మీద పడ్డారు. అది పక్కన వచ్చారు, ఉద్యోగాలు లేకుండా జనాలకు పక్కన పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పక్క ఉంటే ఈ పథకాలు ఇస్తామంటున్నారు, మన పెన్షన్లు ఇచ్చాము, తర్వాత నెక్స్ట్ ఎట్లా ఉందా? చేస్తారు సార్, మెల్లగా చేస్తారు. కొంచెం ఏంటంటే టైం పడుతుంది. ఎవరైనా అధికారంలో రాగానే వెంటనే చేయాలంటే చేయరు, కొంచెం టైం పడుతుంది. లోటు బడ్జెట్ కదా, అది స్టేట్ పక్క రాష్ట్రం విడిపోయింది. అదివరలాగా డెవలప్మెంట్ ఒకే రాష్ట్రం ఉంటే ఆ డెవలప్మెంట్ వేరుగా ఉండేది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లా ఉంది అనుకుంటారు? లేదు, కొంచెం బాగానే ఉంది. ఓకే, కొంచెం బాగానే ఉంది. సరే సార్, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు. 13 ఉంది డెవలప్మెంట్ అవుతుందని. అంటే 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. ఎంత అప్పులను మేనేజ్ చేయగలరు అనుకుంటున్నాం మేము. అంటే ఏ విధంగా? అంటే చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కదా, తర్వాత ఆయన విజన్ ఉంది కదా, ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో హీ కెన్ సమ్వాట్ మేనేజ్ ద డెట్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. సో పర్వాలేదు అనిపిస్తుంది నాకైతే, పాజిటివ్గా ఉంది. ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే గతంలో మనం చూస్తున్నాము, అక్కడంతా ఆ బ్యాచ్ అంతా తెలిసిందే కదా, 420 బ్యాచ్. వాళ్ళకి ఏం తెలియదు, నాలెడ్జ్ లేదు, వాళ్ళ వల్లే నాశనం అయిపోయింది స్టేట్. ఇప్పుడు బాగుంటుందని అనుకుంటున్నాను. జెన్యున్గా అయితే నా ఫీలింగ్ అదే. గతంలో జగన్మోహన్ రెడ్డి మా లాంటి వాళ్ళు పని లేకుండా అట్లా చెప్పుల కింద దొక్కేవాడు. ఇప్పుడు చెప్పులు తీసేసి మంచి చెప్పులు వేసుకుంటున్నాం. ఇంత మోటి చెప్పులు తీసేవాడు. అంటే పనులు అవి ఉన్నాయండి, పనులు ఉన్నాయి, పర్వాలేదు. గత 5 సంవత్సరాల క్రితం అలా ఉండే పరిస్థితి చెప్తే కదా, చెప్పులు లేకుండా ఉండేవాళ్ళం. ఇప్పుడు చెప్పులు వేసుకుని తిరుగుతున్నాం కదా. ఇప్పుడు అన్న క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తున్నాడు. మళ్ళీ ఏదో పేదలు పని చేసుకునే దానికి ఏదో ఒక 5-10 రూపాయలని భోజనం అయిపోతుంది కదా. 5-10 రూపాయల భోజనం అయిపోతుంది. 15 తారీఖు చేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంటే మీకు పనులు సరిగా ఉండే కదా, మీరేం పని చేస్తారు? కూలికి వెళ్తాం అంతే. కూలికి వెళ్తాం, సరిగా ఉండేది కాదు. ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఇది గవర్నమెంట్ 10 ఏళ్ళు రన్ అవుతుంది. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత చంద్రబాబు వెళ్ళిపోతాడు, ఇంకా కొత్తోడు వస్తాడు. వానికి మొగుడు వస్తాడో వెంబడి వస్తాడో తెలియదు, కానీ ఇది 10 ఏళ్ళు రన్నింగ్ అయిపోతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇది నేను చెప్పే మాట కదా, ప్రజల్లో వచ్చిన తీర్పు. అందుకే కదా వచ్చింది ఆయన. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే, గతంలో 175 లేకుండా 100 సీట్లతో గెలుస్తానని ఊహాగానాలతో ఉన్నాడు ఆయన. దానికి డబుల్ అయిపోయింది. అందుకే ఇది కంటిన్యూ అయిపోతుంది 10 సంవత్సరాలు. పథకాలు అమలు చేస్తాడు మీరు అనుకుంటున్నారా? అన్ని అయిపోతాయి, పథకాల గురించి ఏది సమస్య ఉండదు. అమరావతి అన్ని అయిపోతాయి. 10 ఏళ్ళు అంటే అన్ని అయిపోతాయి. అంటే ఎట్లా చేస్తాడు? పక్క 13 లక్షల అప్పులు చేసి వెళ్ళాడు జగన్మోహన్. అప్పు చేసినాడంటే ఈయనకి బయట వాళ్ళు విదేశాల నుంచి పెట్టుబడి పెట్టేదానికి ఈయనకి చాలా మంది వస్తారు. ఆయన విదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఈయన చూసి వెళ్ళిపోయేవాళ్ళు, పారిపోయేవాళ్ళు. ఈయన అట్లా ఈయన వచ్చినాడంటే అందరూ వచ్చేస్తారు.